హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది హిందూపూర్లో స్మార్ట్ బజార్లో తీసినటువంటి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. రీసెంట్గా స్మార్ట్ బజార్ని ఓపెన్ చేశారండి. 6వ తారీఖున ఓపెన్ చేశారు. సో ఆ రోజు వెళ్ళాను అనమాట. ఆ రోజు తీసినటువంటి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. లోపల ఎలా ఉంది, ఏమేం వస్తువులు ఉన్నాయి అనేది చూద్దాము. అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోని చూసేయండి. ఇది ఫస్ట్ పైకి వెళ్ళాను అనమాట. పైన ఉన్నటువంటి వస్తువులు అండి ఇవన్నీ. మనకి ఇంటికి ఏమేమి అవసరమో అవన్నీ ఉన్నాయండి. స్టీల్ సామాన్లు కానీ, కుక్కర్లు కానీ, బాండళ్ళు కానీ, ఇక స్టీల్ బౌల్స్, గ్లాసెస్, ప్లేట్స్, పింగాణీ ఐటమ్స్ ఇలాంటివన్నీ ఒక పక్క పెట్టారనమాట. అవి ఎన్ని లీటర్స్ ఉడుకుతాయి, ఎంత కాస్ట్ అనేది కూడా రాసి పెట్టారండి కుక్కర్లు అవి. ఇక మొత్తం అయితే పైన ఈ ఐటమ్సేనండి చూడొచ్చు. ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ, పింగాణీ వస్తువులు, గ్లాస్ ఐటమ్స్ ఇలాంటివి పైన పెట్టారండి. చూడండి, ఇవి చిన్నగా బౌల్స్ భలే ఉన్నాయన్నమాట. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ అండి. ఈ గ్లాసెస్, జ్యూస్ గ్లాసెస్, ఇంకా బౌల్స్ ఇలాంటివి పెట్టారనమాట. పైన ఇంకొక వైపు బట్టలు పెట్టారండి. ఇవన్నీ కుర్తీస్ అనమాట. నెక్స్ట్ వెస్ట్రన్ టైపు, ఇంకా టాప్స్ ఇలాంటివన్నీ పైన పెట్టారనమాట. ఇవన్నీ లేడీస్కి అండి. అలాగే చిన్నపిల్లలకి కూడా పెట్టున్నారనమాట. క్లాత్స్ ప్రైస్ కూడా పర్లేదండి, బాగానే ఉంది అనిపించింది. ఆ రోజు ఆఫర్ పెట్టారు కాబట్టి గర్ల్స్కి ఇంకా చాలా బాగా పెట్టున్నారనమాట. టీ షర్ట్స్, టాప్స్, ఇక జీన్స్ ప్యాంట్స్ ఇలాంటివన్నీ లేడీస్కి సంబంధించినవన్నీ ఒకవైపు పెట్టున్నారు. ఇవన్నీ చూడొచ్చండి, చాలా బాగున్నాయి. మిడ్డీస్ ఇలాంటివన్నీ ఒకవైపు పెట్టున్నారండి. నెక్స్ట్ ఇంకొక వైపు జెంట్స్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టారనమాట. బట్టలు ఇదేంటో ఐడియా ఉందండి, చూసేందుకు చాలా బాగుంది కదా. డెకరేటివ్ ఐటమ్స్ అండి ఇవి. మనం కాటన్ తీసాక తొక్కలు ఉంటాయి కదండి, వాటికి కలర్స్ వేసి ఇలా ప్యాక్ చేశారనమాట. ఫ్లవర్స్ లెక్క చేసి ప్యాక్ చేసి వాటికి పర్ఫ్యూమ్ స్ప్రే చేసి ఇలా పెట్టారనమాట. డెకరేటివ్ ఐటమ్ అండి. ఇక జాస్మిన్ ఫ్లేవరు, ఇంకా లావెండరు ఇలా స్ప్రే చేసి పెట్టారు. దీని కాస్ట్ 200 ఎంత సంథింగ్ అండి. ఇక ఇవన్నీ వచ్చి ఒక సైడ్గా డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్ అవన్నీ ఒక సైడ్గా పెట్టారనమాట. అటు సైడ్ ఇప్పుడు కనిపించేది జెంట్స్ వేర్ అండి. ఇటు సైడు లేడీస్కి సంబంధించిన ఐటమ్స్, బెడ్షీట్స్, ఇంకా పిల్లోస్ ఇలాంటివి పెట్టారు. ఇవి ఇంకొక వైపు పిల్లలకి సంబంధించినవండి. స్టడీకి సంబంధించినవన్నీ పెట్టారనమాట. పెన్సిల్స్, ఎరేజర్స్, బుక్స్, నోట్బుక్స్ ఇలాంటివన్నీ ఒకవైపు పెట్టారు. అలాగే బర్త్డే ఐటమ్స్ కూడా ఒకవైపు పెట్టారనమాట. డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ పిల్లలకి సంబంధించిన ఐటము ఒక సైడ్గా పెట్టారనమాట. నెక్స్ట్ ఇంకొక వైపు చిన్న పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ పెట్టారండి. చిన్నపిల్లలు టాయ్స్ అనేది పెట్టారనమాట. టెడ్డీ బేర్స్, ఇక బిల్డింగ్స్ కట్టేవి ఇలాంటివన్నీ, కుకింగ్ ఐటమ్స్ ఇలాంటివి చిల్డ్రన్స్ ఆడుకునేందుకు చక్కగా పెట్టారండి. కార్లు ఇలా అవన్నీ ఒకవైపు పెట్టారనమాట. నెక్స్ట్ ఇవి కూడా పిల్లలకి సంబంధించినవేనండి. అలాగే పిల్లోస్ అలాంటివి పెట్టారు. ఇక ట్రాలీ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. పైన అంతా ఆఫర్ నడుస్తుంది కాబట్టి మంచిగానే ఆఫర్లో ఉన్నాయన్నమాట. ఇక పైన నుంచి వచ్చేటప్పుడు కింద తీసానమాట. కింద అంటే చాలా ఐటమ్స్ పెట్టున్నారు. గ్రాసరీ, ఇంకా ఫుడ్ ఐటమ్స్, ఇక ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ కింద పెట్టారండి. చూడొచ్చు, చాలా పెద్దదండి. చాలా ఎక్కువ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ప్రతి ఒక్క వస్తువు అవైలబుల్లో ఉందండి. చాలా బాగున్నాయన్నమాట. ఇవన్నీ ఫ్రూట్స్ అండి. కేజీల వారీగా కాస్ట్ వేసి అక్కడ పెట్టారనమాట. మనకి నచ్చిన ఫ్రూట్స్ మనం ఎంచుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, కాజు ఇలాంటివి అన్నీ పెట్టారనమాట. అంజీర్ ఇలాంటివన్నీ ఒక ర్యాక్లో పెట్టారు. ఇంకా గుమ్మడి గింజలు ఇలాంటివి కూడా పెట్టారనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఆయిల్కి సంబంధించినవండి. సన్ఫ్లవర్ ఇలాంటివి ఆయిల్కి సంబంధించినవన్నీ ఒక పక్కన, ఇక ఎదురుగా గ్లాస్లో ఇక మిల్క్ ఐటమ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టారండి. చూడొచ్చు, ఇవన్నీ ఆయిల్. ఇవి వచ్చి బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి ఇక్కడ పెట్టారనమాట. చూడొచ్చు, ఇవన్నీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇక
బిస్కెట్స్ ఇలాంటివి పెట్టారండి. చూడండి కేక్స్ ఇలాంటివి మంచిగా ఆఫర్ అయితే ఉందండి. కొన్ని ఐటమ్స్కి చాలా బాగా ఆఫర్ పెట్టున్నారనమాట. ఇవన్నీ కింద ఉంటాయండి. అలాగే పక్కన మనకి కందిపప్పు, బియ్యం, ఇక లూజ్లో ఉన్నాయండి. మనకి కావాల్సిన కేజీలు అలా తీసుకోవచ్చు అనమాట. నేను అదంతా వీడియో తీయలేదండి, కొంచెంగా తీసాను అనమాట. చాలా ఐటమ్స్ ఉన్నాయండి. చాక్లెట్స్ కానీ, బర్త్డేకి మనం చాక్లెట్స్, బిస్కెట్లు అవన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ప్రతి ఒక్క వస్తువు అవైలబుల్లో ఉందండి. చాలా బాగుంది అనిపించింది, మంచిగానే రీజనబుల్గానే అనిపించింది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ. ఇక మనకి గరం మసాలాలని ఇలాంటివి కూడా అన్నీ చక్కగా ఉన్నాయి. సాసు, జాము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూడండి చాలా రష్ ఉన్నారండి ఆ రోజు. అసలు మేము 4:30కి అట్లా వెళ్తే వచ్చేసరికి 8:30 అట్లా అయిపోయిందనమాట. ఎక్కువ బిల్ వేయించుకునే దగ్గరే కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఎక్కువ మంది వచ్చారు, సో బిల్ దగ్గర లేట్ అయిపోయింది. వెయిట్ చేసి బిల్ వేయించుకొని తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి. చూడండి ఎంతమంది ఉన్నారో కదా, చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. నాకైతే నచ్చిందండి, పర్లేదని అనిపించింది. నేను ఏం తీసుకున్నాను స్మార్ట్ బజార్లో అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.